రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ఈ దినమున దేవా, మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి మా ఇష్టానుసారంగా నడుచుకున్నామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేముండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో కలిసిపోయే వారిగా ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు దృష్టించండి, మీ వైపు ఆకర్షించుకోండి. మిమ్మును సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, వారి కష్టం ఏదైనా, వారి బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృపగలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, బలహీనులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మరణ పడకపై ఉన్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల శ్రమల చేత, బాధల చేత కృంగిపోయే వారిగా ఉంటున్నారు తండ్రి. అపాయంలో చిక్కుకుంటున్నారు, ప్రమాదాల పాలవుతున్నారు, ఇరుకులు ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కీడు చేయు వారి చేతిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. ఆటంకాలు కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒంటరిగా వెళ్తున్నా, కుటుంబాలతో వెళ్తున్నా మీరే వారికి తోడుగా ఉండి భద్రపరచండి దేవా. అయ్యా, అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, బిడ్డలకు జ్ఞానం కొదువుగా ఉంటుందని బాధపడుచుండగా ప్రతి ఒక్కరికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి రాసి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, ఏ పరీక్షలో క్వాలిఫై అవ్వక బాధపడుతున్నారు, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి సెలెక్ట్ అవ్వని స్థితిలో ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల్ని మీరు దృష్టించండి తండ్రి. వారి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, కృప చూపి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడోగా మీరు మా జీవితంలో ఉంటూ మా పట్ల జరిగిస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే ప్రవ్వా,
వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక రోదిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా. వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ అయ్యా, పిల్లలు పుట్టలేదని బాధపడుచుండగా, అనేకుల నుండి ఎన్నో నిందలను అవమానాలను భరిస్తుండగా అట్టి బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డని సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు భద్రపరచండి దేవా. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఎందరైతే అబార్షన్స్ అయి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు ఆదరించండి. వారిలో ఉన్న బాధ దిగుల్ని తొలగించండి తండ్రి. మరలా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. చిన్న గృహమైన సొంతంగా కలిగి ఉండాలని బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు దేవా. సమస్తం చేటుకు శక్తి కలిగిన దేవుడో తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, శోధనలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాధల మధ్య కృంగిపోతున్న వారికి మీ సహాయాన్ని అందించండి. అలాగే ప్రవ్వా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ఎంతో మంది ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అప్పుల పాలవుతున్నారు ప్రవ్వా. అలాంటి బిడ్డలకు మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రమక్రమంగా అభివృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. శత్రువుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అపవాది ఉరిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే మీ దృష్టికి అవిధేయులుగా ఉంటున్నారో, వారి ఇష్టానుసారంగా పాపంలో చెడులో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఏ చెడు కార్యాలైతే చేస్తూ మీకు విరోధంగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు సరిచెయ్యండి దేవా. వారిలో మీ భయాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, లోకం నుండి, పాపం నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వారి గృహాలలో శుభకార్యాలు జరగడం లేదని, వారి బిడ్డల జీవితంలో మంచి పనులు నెరవేరడం లేదని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితాలను మీరు వెలిగించండి దేవా. వారి గృహాలలో మంచి కార్యములు జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొనే ప్రతి కష్టం విషయమై, శ్రమ విషయమై, బాధ విషయమై శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి. పట్టుదలతో మీకు మొరపెట్టే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి దేవా. విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, రక్త సంబంధికుల మధ్య విభేదాలు తొలగించండి తండ్రి. ఎందరైతే దేవా కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, కృప చూపించండి, తోడయ్యండి, నడిపించి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా,
రకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారి భయాలను మీరు తీసివేయండి దేవా. బిడ్డలకు మీ సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరుపెడుతున్న బిడ్డల మొరులను మీరు ఆలకించండి తండ్రి. ఎందరైతే దేవా మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారి ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని, ఈ యొక్క సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా విరోధంగా పనిచేసే ప్రతి వాటిని కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను బిడ్డలకు అనుగ్రహించండి. అయ్యా, వారిలో భయాలను తొలగించండి, చెడ్డ తలంపులు తీసివేయండి, ప్రతి బిడ్డను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ కనపడని చీకటి శక్తులు సాతాను అంధకార క్రియను లయపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి.